సంక్రాంతికి మా వారు, నేను, మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా మరిది వాళ్ళతో సత్యనారాయణ వ్రతం చేపిస్తానని మా మావయ్య మొక్కుకున్నారండి. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వ్రతంలో కూర్చుంటున్నాము. ఫస్ట్ అయితే అన్నవరం వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేపించుకొని మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. మా మావయ్య వాళ్ళు అయితే మళ్ళీ తిరుపతి అయితే వెళ్ళిపోతారు. హలో అందరికి, మేము మీ తేజ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈ రోజు అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా. అక్కడ కింగ్ తాతయ్య, అవ్వ, పెద్ద మమ్మీ, పెద్ద డాడీ, డిక్సు, రుతిక్ తమ్ముడు ఉంటాడు. అన్ని మంది ఉంటాడు. సంక్రాంతి సెలవులు వచ్చాయి. అమ్మమ్మ ఇంటికి పోతున్నాం. అక్కడైతే మా అమ్మమ్మ ఉంటుంది. ఆ వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో అందరికీ, నేను మీ మన్యం తేజ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నామండి. మా పెద్దోడికి సంక్రాంతి హాలిడేస్ అయితే ఇచ్చారు. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వెళ్తూ ఉండు. యాక్చువల్లీ మాతో పాటు మా అత్తయ్య, మా మావయ్య, మా మర్ది వాళ్ళ వైఫ్ మొత్తం అందరం కలిపి అన్నవరం అయితే వెళ్తున్నాం ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం అన్నవరంలోనే చేపిస్తానని మా మావయ్య గారు మొక్కున్నారు. సో అందుకని చెప్పేసి మేము ఎలాగో సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా అందరం కలిసి ఫస్ట్ అన్నవరానికి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. 8:30కి అట్లా స్టార్ట్ అయింది. మార్నింగ్ 7:30కి అయితే రీచ్ అవుతాము. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఈ వ్రతంలో మేము కూడా కూర్చుంటున్నాము. రీజన్ ఏంటంటే మా పెళ్ళైన కొత్తలో కూడా మేము కూడా సత్యనారాయణ వ్రతం అన్నవరంలోనే చేయించుకున్నాము. అప్పుడు మీకు కొడుకు పుడితే మళ్ళీ వ్రతం చేయించుకోవాలన్నారు. సెకండ్ కొడుకు కూడా పుట్టాడు, బట్ వ్రతం అయితే చేయించుకోలేదు. సో ఎలాగో ఇంకా మా మధ్య వాళ్ళు చేయించుకున్నారు కదని సో మా 2 జంటలకి వ్రతానికి అయితే బుక్ చేశారు. సో రేపు వ్రతంలో కూర్చుంటాము మా 2 జంటలు. ప్రెజెంట్ అయితే ట్రైన్ అయితే మూవ్ అయింది. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి నుంచి ట్రైన్ స్టార్ట్ అయ్యాక మా మధ్య స్విగ్గీలో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టారు. మాకైతే స్విగ్గీ నుంచి ఏ కాల్ రాలేదండి. ట్రైన్ అయితే నెక్స్ట్ స్టేషన్కి రీచ్ అయిపోయింది. కరెక్ట్గా ట్రైన్ మూవ్ అయినప్పుడు పరిగెత్తుకొని వచ్చి ఫుడ్ అయితే మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. నైట్ అయితే డిన్నర్ ఏం చేయలేదండి. అందరం ట్రైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. మా వారు మా మళ్ళీ మధ్యలో మాకు ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టారు. రోల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏంటనేది. ఇంకా పిల్లలు అరుస్తారు కదండి, బయట వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు, పిల్లలు కూడా కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి మేము ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము. లాస్ట్ టైం కూడా అంతే, సంక్రాంతికి వెళ్ళినప్పుడు కూడా మా వారు ఇదే బుక్ చేస్తారు. మోస్ట్లీ పిల్లలతో వచ్చేటప్పుడు ఇలా ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రిఫర్ చేసుకుంటే ఏంటంటే మనం కంఫర్టబుల్గా ఉంటాం. పిల్లలు అల్లరి చేసినా సరే అవతల వాళ్ళకి డిస్టర్బ్ అవ్వదనమాట. సో మా చిన్నోడు అయితే పడుకున్నాడు, మా పెద్దోడు మా వారు పైన పడుకుంటారు. వీడి గురించి చెప్పాలంట. యాక్చువల్లీ పిల్లలు ఈ టైంకి పడుకుంటారు కదా, ఇంకా స్టిల్ పడుకోకుండా ఎలా చూస్తున్నాడో. వీడియో షూట్ చేస్తున్నాం కదా, ఎండగా ఉందని చెప్పేసి కర్టెన్ వేసుకున్నాము. మీకు వ్యూ చూపిస్తారండి. మాది వచ్చేసి జీ. రండి లోపల చూపిస్తాను. ఏంటన్నదా 7:30కి వచ్చాడు పాపం. 9 వరకు వెయిట్ చేయించాము. 10 అయిపోయింది. Keep right, then you will arrive at your destination. అన్నవరం నది కదని స్టార్టా. అన్నవరం కొండపైకి అయితే వచ్చాము. ఇదంతా కూడా అన్నవరం ఊరండి. మేము తీసుకున్న రూమ్స్ వచ్చేసి ఇది. మా మావయ్య గారు 2 days ముందే బుక్ చేశారు. ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయిపోయి మళ్ళీ గుడికి అయితే బయలుదేరుతాము. మళ్ళీ అక్కడ వ్రతం చేసిన వ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తాను, చూస్తూనే ఉండండి. గుడి ఈడే రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి పూజ అయితే చేసుకుంటాము. ప్రెసెంట్ అయితే రూమ్కి అయితే వెళ్తున్నాము. మా అనిల్ గడు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. వీడు మళ్ళీ ఏరా ఆగిపోయా. సూపర్ ఉంది వాళ్ళ వ్యూ అయితే. ఓయమ్మ, వావ్. రండి రూమ్ మీకు వ్యూ చూపిస్తాను రండి.
అది వచ్చేసి చెరువు, అదంతా ఊరు, ఆ పక్క అంతా కూడా ఊరు. ఈ పక్క చూడు సేమ్ సేంద్రిలా ఉన్నట్టు ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. మీకు రూమ్ కూడా చూపిస్తారండి. 2 రూమ్స్ బుక్ చేసాం. మేము వస్తున్నాం ప్లీజ్. ఇదే మేము తీసుకున్న రూము. ఇది వచ్చేసి బెడ్, సోఫా సెట్. చాలా ప్లేస్ ఖాళీగా ఉంది. 2 బెడ్రూమ్స్ తీసుకున్నాము. అదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. ప్రెజెంట్ మా వాళ్ళు డైనింగ్ టేబుల్ కాస్త కొద్దిసేపు బీరువా చేసేసినారు అనమాట. రెడీ అవ్వాలి. మీకు బయట వ్యూ కూడా చూపిస్తారండి. చిన్ని బాల్కనీ. అబ్బాయి ఏడు కూడా భలే ఉందండి చల్లగా. 2 రూమ్స్ తీసుకున్నా అని చెప్పాను కదా, పక్క రూమే మాది, ఇదొకటి. అది ఇది ఒకటే. వ్రతానికి అయితే నేను మా చెల్లి ఒకేలాంటి శారీస్ కట్టుకుందాం అనుకున్నాము. ఇది నా 3rd యానివర్సరీకి తీసుకున్నాను. క్రీమ్కి పింక్ కలర్ అప్పుడు బాగా ట్రెండ్. ఇది వచ్చేసి దానికి పింక్ కలర్ బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అనమాట. ఫుల్ హెవీ వర్క్ చేయించుకున్నాను. రీజన్ ఏంటంటే కామన్గా నాకు శారీస్ అన్నీ కూడా పింకే ఉంటాయి కదా అని చెప్పేసి డిజైనర్ బ్లౌజ్లా సెట్ చేసుకుంటే ఏ శారీ పైకైనా బాగుంటుందని చెప్పేసి దీన్ని ముందే ప్రీ ప్లీటింగ్ చేసి తెచ్చుకుంది. నేనైతే చేయలేదు, ముందే ప్లీటింగ్ చేసుకుంది. ఇది మా సిస్టర్ ఎంగేజ్మెంట్ శారీ, ఇద్దరికి మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పేసి తన బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య గ్యాప్ బార్డర్ వస్తుంది కదా హ్యాండ్స్కి, సో అలా చేయించాము మేము ఇది. సో మేమిద్దరు రెడీ అయ్యాక ఒకసారి మా ఫుల్ బ్రైడల్ లుక్ అయితే చూపిస్తాము, చూసే. వ్రతం అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మేము మా రూమ్కి అయితే వచ్చేసాము. మాకు అన్నదానం నుంచి ఫుడ్ అయితే రూమ్కి తీసుకొని వచ్చారు. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఫుడ్ తినేసి మేము స్టేషన్కి రీచ్ అయ్యేసరికి వాళ్ళ ట్రైన్ కరెక్ట్గా వచ్చింది. బాయ్ మావయ్య చాతుర్యా బాయ్. మా తమ్ముడితో మా ఫ్యామిలీ అంతా కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అన్నవరం దాటాక తుని వస్తుందండి. తుని నుంచి 7 కిలోమీటర్స్ పోతే కందిపూడి అనే ఊరు వస్తుంది. అదే మా అమ్మ వాళ్ళ ఊరు. మేకలు రా, మేకలు వచ్చిన బాబు. అత్త మా అక్క వాళ్ళ అత్త హాయ్ చెప్పత్తా. ఇది మా అక్కల ఇల్లు. దో మా అక్కయ్యాల మావగారు. మావయ్య హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మా అత్త మాకు టీ ఇచ్చింది. అత్త ఇది మీ కోడలు చూస్తుంది. ఆహా ఫస్ట్ ముందు మా అత్త దగ్గరికి వెళ్ళారు అనుకుంటారు. మావయ్య పందింకోడి దీనికి ఏం పెడతా చెప్పు మావయ్య. బాదం పిక్కలు, గట్టిగా చోళ్ళు, గంట్లు, ధాన్యము దంచి, అలాంటివన్నీ మనకి కోడిగుడ్డు ఉడకబెట్టేసి దాన్ని తెల్లగా ఉన్న చొన ఉంటుందా అది ఇది సంక్రాంతికి పందింకోళ్ళకి మినిమం ఇప్పుడు దాన్ని 30,000 కానీ 50,000 కానీ పందెం కట్టాలి. 30,000 కానీ 50,000 కానీ పందెం వేస్తాం. మనం వేస్తాం. భోగినాడు కంపల్సరీ భోగినాడు వేసేస్తాం. నాన్న వస్తాడు చూడటానికి ఒక టైం. సంక్రాంతికి మా కోడి పందానికి రెడీ అంతేనా మావయ్య? ఇంకా మంచి కోళ్ళు ఉన్నాయి కానీ ఇది పెంటి బాబాయ్ది కదా. చూసారా కోడికి అంత మంచి ఫుడ్ పెడుతున్నారు మా మావయ్య. గెలిచేస్తా మావయ్య చెప్పలేం. అది 100కి 10% మనం తిని అవగతి కూడా ఉండాలి. ఒక్క కాల్ చాలు. ఓకే మీ కులదయం కదా మావయ్య.
దుర్గమ్మ అంటే మనకి బాగా డెకరేషన్ చేశాను నిమ్మకాయలతో. బోల్ డెకరేషన్ చేస్తుంది.